రూపాయల మందు కొడితే దీని మీద 10 రూపాయల మందు మాత్రమే ఉంటుంది. మిగతా 90% అనేది భూమి పాలు అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ప్రాపర్ స్థాయిలో మనకు మొక్క మీద కూర్చోవట్లేదు. ఇప్పుడు మనం ఎన్ని డబ్బులు తీసుకొచ్చింది కూడా మన మొక్క మీద కూర్చుంటే కదా పనిచేస్తుంది. మన మొక్క మీద కూర్చోలేదనుకోండి అది ఎలా పనిచేస్తుంది? సో కాబట్టి అందుకనే విపరీతంగా కలుపు మందులు కొడుతున్నాం, విపరీతంగా దోమ మందులు కొడుతున్నాం, విపరీతంగా మనం పురుగు మందులు కొడుతున్నాం. ఓకే, కానీ ఎప్పుడు పంట అనేది తెగులుతో ఇబ్బంది పడతా ఉంది, మనకి గ్రోత్ అనేది ఆగిపోతుంది. మీరు అబ్జర్వ్ చేశారా? సో ఇప్పుడు మనం ఏదైతే ఏ పంటకైనా సరే దోమకు కానీ పురుగుకు కానీ గ్రోత్కు కానీ మీరు ఏమి కొట్టినా సరే మళ్ళీ దాంతో పాటు మళ్ళీ మన ఈ ఆప్సైటీ కొంత మోతాదుల్లో వేసుకున్నట్లయితే ఏం జరుగుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, నేను ఒక డ్రాప్ వేస్తున్నాను. ఓకే, సో అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఏదైతే మందు కొడతారో దాంతో పాటు ఇది కలిపి వేయటం వలన మీకు ఏం జరుగుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి చాలా క్లిస్టర్ క్లియర్గా. ఓకే, సో బట్ తేడా కనిపించిందా మీకు? డిఫరెంట్ అంటే ఇంతకు ముందు వేసినటువంటి దానికి ఇప్పటికీ మీకు తేడా కనిపించిందని నేను అనుకుంటున్నాను. ఓకే, మీ దగ్గరగా చూడొచ్చు. ఓకే, అంటే ఇక్కడ మనం ఏదైతే స్ప్రే చేస్తామో దాంతో పాటు ఇది వాడటం వలన ఓకే, సో మళ్ళీ రైతుకి 3 లాభాలు ఉన్నాయి. ఒకటి, మీరు తీసుకొచ్చినటువంటి మందు ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో మీ మొక్క మీద కూర్చుంటుంది. ఎప్పుడైతే మీరు తెచ్చినటువంటి మందు పూర్తి స్థాయిలో మీ మొక్క మీద కూర్చుందో అది ప్రాపర్గా పనిచేస్తుంది. ఎందుకంటే మనం తీసుకొచ్చింది మంచి మందే కాబట్టి. ఓకే, సో అది ప్రాపర్గా పనిచేయడం వల్ల ఏం జరుగుతుంది? అక్కడ పురుగు అనేది పూర్తి స్థాయిలో చనిపోతుంది. ఎప్పుడైతే పురుగు చనిపోయిందో రైతు రెండోసారి మందు కొడతారా? కొట్టరు కదా. సో అప్పుడు ఖచ్చితంగా ఖర్చు మిగులుతుంది. ఎప్పుడైతే ఆ పురుగు కానీ దోమ కానీ ఒకేసారి చనిపోతుందో పంట గ్రోత్ అనేది వస్తుంది. ఓకే, సో ఆ విధంగా మనకి పంట ఎప్పుడైతే గ్రోత్ వచ్చిందో మనకి దిగుబడి కూడా పెరుగుతుంది. అలానే ఈరోజు స్ప్రే చేశాము, ఒక అరగంట తర్వాత పెద్ద వర్షం పడింది అనుకోండి, ఏమవుద్ది? మందంతా వేస్టేజ్ అవుతుంది. మీరు మందులో ఈ ఆప్సైటీ కొట్టిన తర్వాత ఈ ఆప్సైటీ కలిపిన తర్వాత మీరు కొడితే మీరు మందు కొట్టిన వెంటనే ఎంత పెద్ద వర్షం పడినా మీకు ఎటువంటి నష్టం